హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వివరణ ఇవ్వాలి కాబట్టి ఒక వార్త చెప్పాలని మీ ముందు వచ్చారండి. ఏంటంటే అది 2 నెలలుగా జీతాలు లేవు. కూటమి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు పడిపోతాయి కాబట్టి ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలనలో ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. సక్రమంగా జీతాలు అందక నెల జీతాలు అందక చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఖచ్చితంగా టెన్షన్గా 1వ తారీఖునే జీతాలు పడిపోతాయి అని ఆ రకంగా ఈ రకంగా వాళ్ళు మాట్లాడటం, వీళ్ళు మాట్లాడటం, ఉద్యోగస్తులు మాట్లాడటం, రాజకీయ నాయకులు మాట్లాడటం మనం విన్నాం, చూసాం. కాబట్టి అలాగే జరుగుతుందని అనుకున్నాం. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే కనుక అన్ని శాఖలకి ఒకలా పట్టలేదు ఏంటని అనిపించింది. ఒక వార్త అయితే కనుక నేను చూశానండి. ఏంటంటే 2 నెలలుగా జీతాలు లేవు. ఎవరికంటే కనుక 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్న ప్రభుత్వం ప్రగల్భాలు, 2 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్న గురుకుల ఉద్యోగులు, అప్పులు చేస్తూ అవస్థలు పడుతున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్స్, ఇదండి వీళ్ళకి 2 నెలలుగా జీతాలు రావటం. అదేంటది ఫస్ట్ తరగనే జీతాలు ఇచ్చేస్తున్నారుగా కూటమి ప్రభుత్వంలో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు అయితే కనుక టెన్షన్గా పడిపోతున్నాయిగా అని మీరు చాలామంది అనుకుని ఉంటారు. లేదండి, ఇలా కొన్ని సెపరేట్ విభాగాలకైతే కనుక జీతాలు 2 నెలలుగా జీతాలు రావట్లేదని చాలామంది గగ్గులు పెడుతున్నారు. ఈ వార్త మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వార్త నేను చెప్తున్నాను. కాబట్టి ఏదేమైనా ఒకటండి, జీతగాడైతే కనుక జీతం వచ్చేదాకా ఖచ్చితంగా చూడాలి. ఆ జీతం మీద ఆధారపడి ఉంటాడు. జీతం రాకపోతే చాలా ఇబ్బందులు పడతాడు. జీతం వస్తే అతనంత మగవాడు ఉంటాడు. జీతం రాకపోతే వాళ్ళ పడే ఇబ్బందులు మామూలు కాదు అసలు. కాబట్టి నన్ను అడిగితే కనుక సగటు కూలి పని చేసుకునేవాడు అయినా పర్వాలేదు. ఎందుకంటే వాడికి డైలీ కూలి లేకపోయినా వాడు పనిచేసే మేస్త్రి దగ్గర లేకపోతే యజమాని దగ్గరికి వెళ్ళి అవసరమైతే వారం రోజులు సరిపడిగా డబ్బులు తెచ్చుకోగలరు. జీతగాళ్ల పరిస్థితి అలా ఉండదు. ఉద్యోగస్తుల పరిస్థితి అసలు అలా ఉండదు. ఎందుకంటే ఆ జీతం మీద డిపెండ్ అయి ఉంటారు. ఖచ్చితంగా కరెక్ట్గా టైంకి జీతం రాకపోతే వాళ్ళ పడే అవస్థలు, నానా అవస్థలు అన్నీ ఇన్ని కాదన్నమాట, చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ విషయం వీడియోలోకి వస్తే కనుక నేను వీడియోకి ఏంటంటే మర్చిపోయి నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. 1వ తారీఖు అన్న వాళ్ళు అందరికీ ఈ వీడియో షేర్ అవుతుంది. అంతే కదా, లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం చాలా వీడియోలు అయితే చేస్తుంటాం. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని 2 నెలలుగా జీతాలు పడిన ఇలాంటి వాళ్ళ గురించి మీ అమూల్యమైన అభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు చాలా మంది చదువుతారు. అదే విషయం, 2 నెలలుగా జీతాలు లేవు వీళ్ళకి. ఎవరో ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్లకు మాత్రం 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 196 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఎన్నో చెప్పారు కదండి, 196 గురుకుల పాఠశాలలో ఒకరికో ఇద్దరికో జీతాలు కదండి. 196 గురుకుల పాఠశాలల్లో ఏంటి ఉన్నాయి. వాటి పరిధిలో 700 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీ, అలాగే 1700 మంది పార్ట్ టైం టీచర్స్ పనిచేస్తున్నారు. 1700 అదొక 700 మంది కాబట్టి 2500 మంది చిల్లర పనిచేస్తున్నారు. వీరితో పాటుగా రెగ్యులర్ టీచర్స్, వంట మనుషులు, సెక్యూరిటీ సిబ్బంది, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఇలాగ మొత్తం వీళ్ళంతా వగేరా చూసుకుంటే అవుట్సోర్సింగ్ సిబ్బందితో సుమారు 7,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఎంతమందికి జీతాలు అంతలేదు? 7,000 మందికి 2 నెలలుగా జీతాలు లేవు. ఇది విషయం. కానీ వీరందరికీ జూన్, జూలై నెలలో జీతాలు ఇప్పటి వరకు రాలేదు. జూన్ 13వ తేదీన స్కూల్ తెరిచి 2 నెలలు గడిచినా వీరికి వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. మనం చెప్పింది కూడా అదే. కాబట్టి తమకు జీతాలు, బిల్లులు పెట్టాల్సిన గురుకుల సంస్థ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేస్తూ కూడా అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గట్టిగా అడిగితే ఉద్యోగం తీసేస్తారేమో అని భయం. ఈ భయం ఎక్కువైపోయింది ఉద్యోగులు ఇప్పుడు. కాబట్టి ఎవరూ నోరెత్తడం లేదు. మరోవైపు క్షేత్రస్థాయిలో గురుకులాల్లో పనిచేసే వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ఎందుకు జీతాలు రాలేదని అడిగినా సమాధానం చెప్పేవారు లేరని 196 గురుకులాల్లో పనిచేసే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకైనా ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. అడిగితేనేమో భయం, ఎక్కడ ఉద్యోగం తీసేస్తారు, అడగకపోతేనేమో ఆకలి మంటలు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 1వ తారీఖు చెప్పలేము అసలు. మీకు ఆల్రెడీ తెలుసు ఆ గొడవల వాస అంతా కూడా. కాబట్టి అడగలేరు, అలాగనే జీతాలు రావు. వీళ్ళ పరిస్థితి అంటే 2 నెలలు గడిచిపోయింది. ఈ నెల కూడా గడిస్తే 3వ నెల పడుతుంది. కాబట్టి బయట తెస్తేనేమో వడ్డీలు మోత, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉంచడం కరెక్ట్ కాదు. కాబట్టి మన ఛానల్ తరపు నుంచి ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే ఎలాంటి 2 నెలలు 3 నెలలు జీతాలు ఆగిపోతే కనుక ఇలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, దయనీయంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం
దయచేసి సానుకూలంగా స్పందించి ఎలాంటి వారి పట్ల, ఎలాంటి జీతాలు ఆగిపోయిన వారి పట్ల ఖచ్చితంగా వెంటనే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని మీరు నేను కోరుకుందాం. అంతకు మించి మనం చేసేది ఏం లేదు. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, నాకు మోటివేషన్ ఉంటుంది, లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత ఈ వీడియో మీద 2 నెలలుగా జీతాలు అందనటువంటి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అసలు పక్కాగా చెప్పండి. అంతేగాని ఆ తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.